Welcome to all my viewers. Today's video is about my friend John. He studied from 1st to 10th standard in his village. His parents were farmers. He completed his intermediate degree and MBA in Hyderabad. He learned spoken English along with his degree. After completing MBA, he didn't get any opportunities in the software field. So he joined a private finance company. Since it was a private finance company, his salary was low. It wasn't enough even to meet his daily needs. At that time, his friend Raja told him opportunities in bank. Mentioned that exams are conducted every year in December. John prepared well and he got a job. Within 6 months he got a job. After completing 2 years he promoted to provisionary officer since he had MBA. Later promoted to branch manager, senior manager, and now he is a assistant general manager. It doesn't matter where you have come from. వాట్ మ్యాటర్స్ ఈజ్ వేర్ యూ హ్యావ్ రీచ్డ్. అంటే ఈ స్టోరీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు అనేది కాదు, ఎక్కడికి రీచ్ అయ్యావు అనేది ఇంపార్టెంట్. తెలుగులో చెప్తా చూడండి. మా ఫ్రెండ్ 1 నుంచి 10వ తరగతి వరకు వాళ్ళ ఊర్లోనే చదువు పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ డిగ్రీ హైదరాబాద్లో చేశాడు, ఎంబీఏ. డిగ్రీ చదువుతున్నప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు. వాళ్ళు పేరెంట్స్ వచ్చి వ్యవసాయదారులు అనమాట. అప్పుడు ఎంబీఏ అయితేనే అప్పుడు సాఫ్ట్వేర్లో ఏవి ఆపర్చునిటీస్ లేక ఒక చిన్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ కావడంతో శాలరీ బాగా తక్కువ ఉండేది. డైలీ నిత్యావసరాలు కూడా డబ్బులు ఉండేది కావు అనమాట, ఆ శాలరీ తక్కువగా ఉండడంతో. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లా ఆపర్చునిటీస్ బ్యాంక్స్లో గురించి చెప్తే ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జాబ్స్ పడుతుంటాయి, రాయొచ్చు అని చెప్పారు. అతను బాగా ప్రిపేర్ అయ్యి 6 మంత్స్లో జాబ్ అయితే వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత అతనికి ఎంబీఏ ఉండడంతో 2 సంవత్సరాల్లోనే ప్రొఫెషనరీ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు. తర్వాత సీనియర్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్. ఇప్పుడు అతను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అంట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవని కాదు, ఎక్కడికి చేరావు అనేది ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక చిన్న జాబ్లో స్టార్ట్ చేసినా ఎప్పుడు కూడా బాధపడకూడదు, ఎక్కడికి చేరావు అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.